అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య సన్నిధి ఎంత అపురూపము, అమూల్యము, అద్భుతము, అప్రమేయము. ఆయన యొక్క రూపమే ఒక అద్భుతం. ఎంతసేపు చూసినా తనివి తీరని ఆ రూపాన్ని ఎన్నిసార్లు దర్శించినా, ఎంతసేపు తిలకించినా తనివి తీరని ఆ రూపాన్ని మనసులో నిలుపుకొని ప్రతి భక్తుడు కూడా తిరుమల ఎంత వ్యయ ప్రయాసలు కోర్చి, ఎన్ని కష్టాలకో ఓర్చి, ఎన్నో ఇబ్బందులకు ఎదురైనా సరే గంటల తరబడి, రోజుల తరబడి నిరీక్షించి ఆ స్వామిని ఒక్క 10 సెకండ్లు కనీసం చూద్దామని తాపత్రయంతో ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లా జల్లలను వేసుకొని పెడుతూ ఉంటాం. మనం చూస్తున్నాం. ఇవాళ మనం ఎంతమంది, కోటాను కోట్ల మంది భక్తులు, రోజుకి కొన్ని వేల మంది, 70,000, 80,000, 1,00,000, 2,00,000 ఇలా. పర్వదినాల్లో అయితే ఇంకా పెరిగిపోతుంది సంఖ్య. ఆయన యొక్క వైభవం ఏమి చెప్తాం. నిత్య కళ్యాణం పచ్చతోరణం. కలవు వెంకటనాయక అన్నారు. అంటే కలియుగంలో ఆయన వెంకటేశ్వర స్వామి అందరికీ దిక్కు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు, అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అన్నట్టుగా అన్నమయ్య అద్భుతమైనటువంటి సంకీర్తన గానం చేశారు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, ఎవరెవరు ఎంత మాత్రంగా తలుచుకుంటారో వారికి అంతంత విధంగా కనికరిస్తాడు, కరుణిస్తాడు, వరాలను కుప్పిస్తాడు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు. ఆయన యొక్క ఆకర్షణ శక్తి అమోఘమైనది. ఎక్కడెక్కడి ప్రపంచంలో నలుమూలల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక చోటకి చేరి ఎన్నో గంటల తరబడి వేచి ఉండి అతి కష్టం మీద ఆయన యొక్క దర్శనం చేసుకుంటున్నారు. కానీ పూర్వకాలంలో ఇలా ఉండేది కాదు. విధానం ఎలా ఉండేదంటే ఈ బ్రేక్ దర్శనాలు, విఐపి దర్శనాలు ఇలాంటివన్నీ చాలా 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 కొత్త కొత్త పద్ధతులు వచ్చేసినాయి. ఇప్పుడు విఐపీలని, బ్రేక్ దర్శనాలని, 500 రూపాయలని, 300 రూపాయలని డివైడ్ చేసేసి సామాన్యులని ఫ్రీ దర్శనం అని, 300 అని, 500 అని, శ్రీవాణి అని, బ్రేక్ దర్శనాలని, ఇలా రకరకాల పేర్లతో స్వామి దర్శనానికి ఏర్పాట్లు చేయడం మంచిదే. కానీ అతి సామాన్యుడు, ఏమీ తెలియని వాడు ఉంటాడు, పరమభక్తుడు. స్వామికి కావాల్సింది కోటీశ్వరులు, మిలియనీర్లు, బిలియనీర్లు కాదండి. స్వచ్ఛమైనటువంటి అమాయకమైనటువంటి భక్తి, అమాయకుడైనటువంటి ఒక భక్తుణ్ణి ఎక్కడో కూర్చున్నా సరే కరుణిస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు 24 గంటల సేపు ఆ క్యూ లైన్లో అలిసి సొలిసి సొమ్మసిల్లి పడిపోయే స్థితికి వచ్చేసి స్థితిలో ఉన్నా కూడా గోవిందనామాన్ని మరవకుండా గోవింద గోవింద అంటూ వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ స్వామి మీ దర్శనం ఎప్పుడు అని తపన పడుతూ ఉంటారు. నేను ప్రత్యక్షంగా చూశానండి. నేను ఆ క్యూ లైన్లు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడో ఉన్నాయి, ఫ్రీ దర్శనవి ఎక్కడో ఉన్నాయి. ఎక్కడో శిలాతోరణం దగ్గర నుంచి పెట్టి దాన్ని ఆ క్యూ లైన్ని ఉచిత దర్శనాలు కానీ పెట్టి పాపం వాళ్ళు అక్కడ పడి పసిబిడ్డలను వేసుకొని నిద్రాహారాలు మాని అక్కడే కూర్చుని అక్కడే శ్రీపోయి సొమ్మసిల్లిపోయి పాపం చివరికి ఎప్పుడో వదిలితే ఒక్కసారిగా జనం అందరూ పరుగులు తీసి ఆవేదనతో ఆ స్వామిని దర్శించాలనే తాపత్రయం, ఏమైనా సరే స్వామిని చూడాలనే తాపత్రయం ఒకరినొకరు నెట్టుకుంటూ తోసుకుంటూ ఇబ్బంది పడిపోతూ, అంటే అన్ని గంటల నిరీక్షణ
దేనికోసం అంటే ఆయన స్వామి యొక్క అద్భుతమైనటువంటి ఆ దివ్య సుందరమూర్తి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడటం కోసమే అన్ని గంటల నిరీక్షణ. అంత ఆకర్షణ శక్తి ఉన్నటువంటి ఆయన అద్భుతమైనటువంటి మూర్తి, అద్భుతమైనటువంటి మూర్తి, అసలు ఊహించినటువంటి అద్భుతం అది. ఎవ్వరు ఊహించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆయన యొక్క రూపము, అందమైనటువంటి ఆ రూపాన్ని ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడే మనం తన్మయత్వంతో కళ్ళ వెంట ధారాపాతంగా నీరు వచ్చేస్తుంది, ఆనంద భాష్పాలు వచ్చేస్తాయి. అంతటి అద్భుతం అక్కడ. అమోఘమైనటువంటి శక్తి కేంద్రం అది. ఆ బ్రహ్మస్థానము ఒక అద్భుతమైనటువంటి శక్తి కేంద్రం. ఆ దగ్గరకు వెడితే ఏదో తెలియని ఒక శరీరంలో ఒక వణుకు, ఒక ఆనందం, ఒక ఆనంద భాష్పాలు రాలిపోతూ వణికిపోతూ ఉంటారు నిజంగా భక్తిని ఆస్వాదించేవారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కమర్షియల్గా అంటే ఈ బ్రేక్ దర్శనాలని కొంతమందికే అన్నట్టుగా అయిపోయింది. పాపం సామాన్యులకి కూడా అంతే చక్కగా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాపం కొన్ని వేల కిలోమీటర్ల నుంచి పాపం పిల్లా పాపలను వేసుకొని వచ్చి అక్కడికి వస్తే అక్కడ అంతా గందరగోళ పరిస్థితి. దర్శనాలు ఎక్కడో తెలియదు, రూములు ఎట్లా తీసుకోవాలో తెలియదు, ఎక్కడికి పోయినా క్యూ లైన్లు. ఒక రూమ్ తీసుకోవాలంటే ఒక రోజంతా నిరీక్షించాలి, గంటల తరబడి నిరీక్షించాలి. దర్శనం కన్నా కూడా అక్కడ రూమ్ తీసుకోవడం పెద్ద ప్రహసనంగా మారిపోయింది. అంత వ్యవస్థ మారిపోయింది. వాళ్ళు అంతా ఆన్లైన్ చేసేసారు. ఒక సామాన్య భక్తుడు వెళ్ళి ఎలా ప్రొసీడ్ అవ్వాలనే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా అతి సామాన్యులు ఉన్నారు, ఇంకా వాళ్ళకి తెలియని వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి పోయి ఎవరితో మాట్లాడాలి, రూమ్ కోసం ఎక్కడ తిరగాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దర్శనానికి ఎటు వెళ్ళాలి, రూమ్ ఎలా తీసుకోవాలి, ఆహారం ఎలా, ఇలా బోల్డ్ అన్ని ప్రశ్నలు అక్కడికి వెళ్తే. పూర్వం ఒక రిజర్వేషన్ చేయించుకుని మనం వెళ్ళిపోయేవాళ్ళం డైరెక్ట్గా తిరుమలకి కొన్ని ఏళ్ల క్రితం. కానీ ఇవాళ 4 నెలలు 5 నెలల ముందు నుంచి మనం ప్లాన్ చేసుకుని దర్శనం దగ్గర నుంచి, రూము దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి, వసతి అన్నీ సమకూర్చుకుని వెడితేనే దర్శనం, భోజనం, రూము. లేకపోతే గందరగోళ పరిస్థితి అక్కడ. అటువంటి స్థితి ఉంది ఇవాళ. అంటే దేనివల్ల అంటే ఎవరిని అనే పరిస్థితి లేదు. ఇవాళ ఏంటంటే కోటాను కోట్ల మంది భక్తులు పెరిగిపోయారు. ఆ పెరిగిన భక్తుల్ని వాళ్ళు కంట్రోల్ చేయలేక ఇలాగా విఐపి దర్శనం అని, బ్రేక్ దర్శనం అని, ఆ దర్శనం అని, 300 శ్రీవాణి అని, 500 ఉచితమని, అదని 100 రకాల పేర్లు మార్చి జనాల్ని పలు మార్గాల్లో స్వామి సన్నిధికి చేరుస్తున్నారు. కానీ ఎవరు తప్పు ఇది అనేది ఎవరు ఏం చేయలేని పరిస్థితిగా తయారైంది తప్ప. కానీ కొంచెం మార్పు చేస్తే చాలా బాగుంటుందండి ఇది. ఎందుకంటే ఎన్ని గంటలు నిరీక్షించి అక్కడికి వెళ్ళంగానే అసలు స్వామిని చూద్దాము, లోపల ఎక్కడో ఉంటాడు, ఆ స్వామి కనపడే లోపల బయటపడేస్తున్నారు. ఇది చాలా దారుణం అండి. ఇది చాలా దారుణం, ఇది చాలా ఘోరం. ఇది ఆ స్వామిని తనివి తీరా చూడలేని పరిస్థితిలో ఎన్ని వేల మంది నువ్వు చూసావా అని అడగండి. నువ్వు దర్శనం చేసుకున్నావా స్వామిని, కనపడ్డా స్వామిని అంటే ఎంతమంది నేను చూశాను తనివి తీరా దర్శనం చేసుకున్నానని చెప్పమనండి. చెప్పలేరు. ఎందుకంటే అన్ని కోట్ల మంది జనాభా వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికీ స్వామి సన్నిధి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ వాలంటీర్స్ని పెట్టి వీళ్ళని పెట్టి లాగి అవతల పారేయటం. అసలు స్వామిని చూసే పరిస్థితి కూడా లేదు. ఒక సెకను కన్ను మూసి తెరిచే లోపల తీసుకెళ్ళి బయటికి లాగి అవతల పారేస్తున్నారు వరుసగా నుంచోబెట్టి. ఇది కొంచెం మారాలండి, సిస్టమ్ మారాలి ఇది. ఎందుకంటే ఒక్క సెకండ్ వాడికి సమయం ఇవ్వాలి. అమ్మ దర్శనం చేసుకో, ఒక అర నిమిషం దర్శనం చేసుకో, స్వామిని చూడు కళ్ళు తెరిచి అని కనుక అవకాశం ఇస్తే ఎంత ఆనందంగా వచ్చాడో దర్శనానికి, అంతకంటే 100 రెట్ల ఆనందంతో తిరిగి ఇంటికి వెళ్తాడు. నిరాశ నిస్పృహలతో వెళుతున్నారు చాలామంది నేను గమనించానండి. ఏమయ్యా పూర్తిగా నువ్వు దర్శనం చేసుకున్నావంటే ఏమో నేను చూశాను, చూడే లోపలే నన్ను లాగేశారు అని ఈ వాలంటీర్స్ని పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఒక 50-100 మంది నుంచోబెట్టి అక్కడ వాళ్ళు ఏదో మల్ల యుద్ధాలు చేసేవాళ్ళు లాగా భక్తుల్ని చేతులను పట్టుకుని ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు లాగి అవతలకు పాడేయటం అనేది చాలా ఘోరం అండి. ఇది చూస్తూ వినోదం చూస్తున్నారు అక్కడ అధికారులు. కాకపోతే అంటే వాళ్ళని తప్పుపట్టలేని పరిస్థితి. కానీ మరీ అసలు దర్శనం ఒక్కసారి కూడా చూద్దాము అనుకునే లోపల వాడు బయట ఉంటున్నాడు, నుంచి బయట తోసిపారేస్తున్నారు. అలాంటి కాకుండా కాస్త కొంచెం వెసులుబాటు ఇవ్వగలిగితే వాడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని స్వామికి ఆనందంతో ఇంటికి వెళ్తాడనేది నా అభిప్రాయం. నేనైతే గమనించింది అదండి. అక్కడ ఎంతమంది నిరాశతో వెనుతిరుగుతున్నారు. అయ్యో నేను స్వామిని పూర్తిగా చూడలేకపోయానే,
అంటే ఎంతసేపు చూసినా ఆ రూపం తనివి తీరదు, అది నిజం. ఒక్కసారి చూసి అలా గబుక్కన చూసేది కాదు ఆ రూపం. ఆపాదమస్తకం అద్భుతమైనటువంటి ఆయన యొక్క రూపము, ఆయన యొక్క అలంకరణ, ఆయన యొక్క అందమైనటువంటి ముఖబింబం, దివ్య సుందరమూర్తి, దివ్యమంగళ స్వరూపం. అది ఎంతసేపు చూసినా తనివి తీరదు. కానీ అసలు చూడకుండా కూడా వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు, అసలు చూసే లోపల లాగేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి కొంచెం మార్పు చేస్తే చాలా బాగుంటుందండి. పరమ ఆనందంతో, పరమ సంతోషంతో గంతులు వేస్తూ ఇంటికి వెళ్తాడు భక్తుడు. అతి సామాన్యులకి కూడా కొంచెం పెద్దపీట వేసి వాళ్ళకు కూడా కాస్త చక్కని దర్శనం ఇప్పించగలిగితే వాళ్ళు పరమానందంతో వస్తారు. ఇవి విఐపీలు, ఈ రికమెండేషన్ లెటర్ల కన్నా కూడా సామాన్య భక్తుడికే స్వామి మొక్కుతాడు. భక్తి ప్రధానం తప్ప ఇక్కడ రికమెండేషన్ లెటర్లు కాదండి. రికమెండేషన్ లెటర్లు తీసుకొచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల దగ్గర లెటర్లు తీసుకొచ్చి హ్యాపీగా ఫ్యామిలీలు దర్శనాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ కొన్ని వేల లక్షల మంది సామాన్య భక్తులు అక్కడ మగ్గిపోతున్నారు, అక్కడ క్యూ లైన్లలో మగ్గిపోతున్నారు. ఎండకెండి, వానకి తెలిసి, చలికి వణికి, దోమలు పుట్టించుకుని ఆహారం ఏర్పాటు చేస్తున్నారు, బాగానే ఉంది. సాంబార్ అన్నం పెడుతున్నారు, చక్కగా పాలు ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, అన్నీ బాగానే ఉంది. కానీ ఎంతసేపని సాంబార్ అన్నం తింటారు, ఎన్ని పాలను తాగుతారు, ఎంతసేపని కూర్చుంటారు. అందువల్ల కాస్త వెసులుబాటు చేసి సామాన్యులకు కూడా కాస్త దర్శనం ఇప్పించగలిగితే చాలా అద్భుతం అండి. స్వామి ఆయన యొక్క సన్నిధికి చేరి పరమానందంతో తిరిగి వెళ్తాడు. స్వామి కూడా సంతోషిస్తారు. సామాన్య భక్తులకే మొగ్గు చూపుతాడు ఆయన, డబ్బుకి, కోటీశ్వరులకి మొగ్గు చూపడండి. పరమాత్మ ఎప్పుడూ కూడా నిజమైన భక్తికే మొగ్గు చూపుతాడు. అటువంటి పరిస్థితి కలిగించగలిగితే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు చాలా కొన్ని కోట్ల మంది కృతజ్ఞత తెలుపుకుంటారండి దేవస్థానం వారికి. కోట్ల మంది కృతజ్ఞత. సామాన్య భక్తులకి అవకాశం ఇవ్వండి, వారిని దర్శనం చేసుకొని ఇవ్వండి మనస్ఫూర్తిగా. గంటల తరబడి, రోజుల తరబడి అక్కడ మగ్గకుండా ఏదైనా ఆలోచించండి. ఇంత బ్రెయిన్ ఉంది మనకి, మనం మహామేధావులం. ఆ మేధావి తనంతో ఏదైనా ప్లాన్ చేయండి. సామాన్యుడు దర్శనం చక్కగా చేసుకుని వెళ్ళే విధంగా చేయగలిగితే ఇంతకంటే మన భక్తుడికి నువ్వు ఇచ్చే కానుక ఇంకేం లేదండి. ప్రతి భక్తుడు కూడా సంతోషంగా తిరిగి వెళ్తాడు. పరమాత్మ కూడా సంతోషిస్తారు సామాన్యులకి. ఓం నమో వెంకటేశాయ.